కొన్ని కేసుల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ ద్వారా ఎక్కువ కండరం దెబ్బతినకపోయినా ఆ సడన్గా తీవ్రమైన నొప్పి వచ్చేటప్పటికి గుండె తట్టుకోలేక టక్కన ఆగిపోద్ది. అరుదే కానీ ఆగిపోద్ది. ఎక్కువ గుండె దెబ్బతిన్నదేమో అనుకుంటామట ఆగిపోయినప్పుడు. కాదు, ఇంత భాగం దెబ్బతిన్నా సడన్గా నొప్పి వచ్చేటప్పటికి ఆశ్చర్యపోతుంది గుండె. మనం కూడా అప్పుడప్పుడు బ్యాడ్ న్యూస్ ఉంటే అంటాం కదా, అసలు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు మనము గుండెని ఆడిస్తే ఖచ్చితంగా బతుకుతారు. అది ఆ సందర్భంలో గుండెని ఆడించడం చేతవాలి. ఇప్పుడు ఒకసారి నాకు హెల్ప్ చేసి ఇక్కడ వేసిన బల్లం తెచ్చి పెట్టండి. రోగికి ఇటు పక్క నుండి అయినా ఇది నేర్చుకోవచ్చు. క్లాసికల్గా ఈ మెథడ్ నేర్పించే ఇన్స్టిట్యూట్స్ అయితే మనుషుల మీద నేర్పవో, బొమ్మల మీద నేర్పుతారు. దాన్ని మ్యాన్కిన్ అంటారు ఆ బొమ్మని. ఇప్పుడు ఆ బొమ్మ ఖరీదు 2 లక్షలు. నేను ఇక్కడ మీ క్లాస్ చెప్పడం 2 లక్షలు బొమ్మని శవాన్ని బేతాళుడు భుజాన్ని వేసుకుని ఏడ మోసుకురావాలా? మనము ఇన్నోవేషన్ చేసినాం, మనుషుల మీద నేర్పచ్చు. ఒక్క స్టెప్ మినహా అన్నీ మనిషి మీద నేర్పచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను పడిపోయినాడు మనిషి, నాడు చూశాను. మీ మెడలో మీరు నాడు చూసుకోండి అందరూ, ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఇది దవడ ఎముక ఉంది, ఎముక యాంగిల్ ఉంది ఇక్కడ, సరిగ్గా యాంగిల్ కింద ఇక్కడ తెలుస్తుంది నాడు. ఇటుపక్క కూడా తెలుస్తుంది, యాంగిల్ కింద తెలుస్తుంది. నేను ఇక్కడ పూర్తి స్థాయి సిపిఆర్ మీకు నేర్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. కార్డియో పల్మనరీ రిససిటేషన్, గుండె ఊపిరి ఆగిపోయి ఆడించడం వల్ల సెపరేట్ సబ్జెక్ట్ అది. హార్ట్ అటాక్లో కానీ హార్ట్ అటాక్ నొప్పి అంటే చెమటలు పడుతుంది, మనం కలబంది ఆల్రెడీ పడిపోతారు అంతే, అది గుండె ఆగిపోయింది. హార్ట్ అటాక్ కానీ కరెంట్ షాక్ కానీ పిడుగుపట్టడం కానీ మంది ఏదైనా ఇంజక్షన్ వేస్తే సూది తీసే లోపల రియాక్షన్ పడిపోతారు. ఈ 4 సందర్భాలలో ఇమ్మీడియట్గా ఎట్ట బతికించాలనేది ఇప్పుడు మీకు నేర్పించబోయేది. నేను చాలా ఈజీ నేర్చుకోవటం. చూసిన తర్వాత 6 స్టెప్స్, 6 స్టెప్పులు. ఈ 6 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి. ఆ స్టెప్పులు అలానే వాడడానికి కారణాలు కూడా చెప్తాను నేను, మీరు ఎవరైనా పట్టుకోండి. ఈ ఎదురం ఎముక అంటారు, దీన్ని స్టెర్నం అంటారు ఎముకని. ఆ ఎముకని గుర్తించాలి. స్టెప్ నెంబర్ 1, ఇలా నొక్కుంటూ వచ్చా ఇక్కడ ఎముక స్టార్ట్ అయింది, ఇక్కడ నొక్కుంటూ వచ్చా నామంగుంట ఎముక స్టార్ట్ అయింది. ఇది ఎముక, ఎదురం ఎముక. స్టెప్ 1. స్టెప్ 2, ఈ ఎముకకు 2 చేతులు అడ్డం పెట్టాను, 2 చేతులతో ఎడలు పుట్టదు ఎముక. 3వ స్టెప్, పై చేయి తీసేసాను, పై చేయి, ఎడమ చేయి కుడి చేయి అనొద్దు, పై చేయి, తలకాయ వైపు చేయి తీసేసాను, అది 3వ స్టెప్. 4వ స్టెప్, చేతిని సెంటర్కి జరిపాను. 5వ స్టెప్, 2వ చేయి సపోర్ట్ పెట్టుకున్నాను. 6వ స్టెప్, 2 ఇంచులు అణిగేటట్టుగా మోచేయి వంచకుండా 2 ఇంచులు అనగాలి, నా మోచేయి వంచకుండా 20 సార్లు నొక్కాలి. దట్స్ ఆల్. ఈ స్టెప్ ఒకటి నేను చూపను. గుండె ఆగిపోతే అటు నొక్కితే ఆడుతుంది, ఆడుతున్నాడు నొక్కితే ఒకసారి ఆగిపోతుంది. అందుకని ఆ స్టెప్ తప్ప మిగతా 5 క్లియర్. ఎదురు ఎముకను గుర్తించాను. ఎందుకు దీన్ని గుర్తించాలి? ఈ ఎముక వెనుకున్న ఎన్నెముక మధ్యలో గుండె ఉంటుంది. అందుకని 2 ఎముకల మధ్య కంప్రెస్ చేయాలి మనం. 2 చేతులు అడ్డం పెట్టమన్నాను. 2 చేతులు ఎందుకు అడ్డం పెట్టమన్నాను? ఈ 2 చేతులు ఈ ఎముకంత ఎడల్పు ఉంటుంది. ఈ 2 చేతులు కలిస్తే ఎముక ఎడల్పు వస్తుంది. పై చేయి తీసేయమన్నా. పై చేయి కింద గుండె ఉండదు, రక్తనాళాలు ఉంటాయి. కింద చేయి కిందనే గుండె ఉండేది. సెంటర్కి జరపన్నా, సెంటర్లోనే నొక్కాల. పక్కన నొక్కితే 2 సార్లు నొక్కగానే పక్కట ఎముకలు పట్ట 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 ఇరిగిపోతాయి. పక్కలు నొక్కి తిరిగిపోతాయి. 2 సార్లు నొక్కి 20 సార్లు నొక్కాలి మనం. అప్పుడు కంప్రెషన్ ఎఫెక్ట్ రాదిక. అందుకని సెంటర్లో నొక్కాల. 2వ చేయి సపోర్ట్ పెట్టుకున్నాం, ఒక్క చేయి బలం చాలదు. 2 ఇంచులు అణిగేటట్టుగా మోచేయి వంచకుండా అన్న. మోచేయి వంచుతూ ఇటు నొక్కితే 5-6 సార్లు అలుపు వస్తుంది. మోచేయితో నొక్కలేవు నువ్వు. స్ట్రైట్గా ఉండాలి, మనం బరువు వేయాలి మనిషి మీద. ఇట్లా నేల మీద అయితే మోకాలతో కూర్చొని చేయొచ్చు. ఇది బల్ల కాబట్టి ముందుకు వంగాం. ఎత్తు బల్ల అయితే నిలబడే చేస్తాం. ఈ 6 స్టెప్పులకి రీజన్ కూడా చెప్పాం మీకు.
ఆ రీజన్ మీరు ఎప్పుడన్నా క్లాస్ చెప్పేటప్పుడు రీజన్తో సహా చెప్పాలి. మీరు తిరిగి ఎవరికైనా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినంత మీరు చెప్పాలి. ఓకే, మీరు చేయండి 6 స్టెప్పులు. ఎదురు ఎముకను గుర్తించండి. నేను ప్రాంప్ట్ చేస్తుంటే చెయ్యి. ఎముకను గుర్తించు. రైట్, 2 చేతులు అడ్డం పెట్టు ఎముక మీద. పై చేయి తీసేయండి, కింద చేయి సెంటర్కి జరుపు. నో రైట్. ఇప్పుడు 2వ చేయి సపోర్ట్ పెట్టుకో. ఏళ్ళు ఇరికిచ్చు. ఆ చేతి ఏళ్ళు ఇరికిచ్చు. వేళ్ళు ఇరికించండి. రైట్. ఇప్పుడు నొక్కొద్దు, 2 ఇంచులు నొక్కాలి. రైట్, కమాన్. నువ్వు చేయి నాగరాజ్. 2-3 చేయండి. జస్ట్ ఎదురు ఎముకను గుర్తించాను అంటూ ఉండు, మాట్లాడాలి. ఎదురు ఎముకను గుర్తించాను. ఎదురు రొమ్ము ఎముక స్టెర్నం గుర్తించాను. 2 చేతులు అడ్డం పెట్టాను. పై చేయి తీసేశాను, కింద చేయి సెంటర్కి జరిపాను. 2వ చేయి సపోర్ట్ పెట్టుకున్నాను. 2 ఇంచులు ఏమి కాదులేండి, అంత మాత్రానికి గుండె ఆగదు. చెప్తున్నా, జాగ్రత్త చెప్తున్నా, నొక్కకూడదు. ఇది ఎముక, ఇక్కడే నాడు ఉంటుంది. ఎడేలు పెట్టి అడ్డం, తెలుస్తుందా? అంతే. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. మీ క్లాస్ రూమ్లో చెప్పండి. నాడి చూడటం వస్తుంది, గుండె ఆడించడం వస్తుంది. జీవితంలో ఒక్కసారి ఒక్క మనిషిని బతికించినా 100 ఏళ్ళు బతకడానికి కావాల్సిన ధైర్యం వస్తుంది. నేను బతికించిన మనిషిని, ఎంత పెద్ద సేవది. ఏం ప్రతిఫలం ఆశించకుండా ఒక మనిషిని బతికించానంటే ఎంత గర్వం మనిషికి కలుగుతుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వాలి జనానికి. ప్రతి మనిషికి అది ఇస్తే వాడు సర్వీస్ చేసే మనిషికి మారుతాడు. మిగతా ఏం చేసినా నాకేమొస్తుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నీకు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఖరీదు ఎంత?